ఈరోజు కాఫీ టైం గురించి మాట్లాడుకున్నట్టయితే తిరుమలలోని మొదటి గడపను ఏమంటారో మీకు తెలుసా? దాని వెనుక ఉన్న కథ ఏంటో మీకు తెలుసా? రండి, ఈరోజు నేను చెప్తాను. తిరుమలలో ఉన్న మొదటి గడపను కులశేఖర బడి అని అంటారు. వెనుక ఉన్న కథ ఏంటంటే, ఒకరోజు కేరళలో కులశేఖరుడు అనే రాజు జన్మిస్తాడు. ఆయన అపారమైన విష్ణువు భక్తుడు. ఆయన ఎంత పెద్ద భక్తుడు అంటే, ఆయన రాజ్యంలోని పంతులు రామాయణం గురించి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు అప్పుడు ఆయన విని ఆ రామాయణం తన కళ్ళ ముందరే జరుగుతున్నట్టు అదేదో విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అప్పుడు రాజ్యంలో ఉన్న పంతులందరూ ఒక విషయానికి వస్తారు. ఏమని అంటే, రాజుకి ఇలాంటి ఆవేశకరమైన విషయాలు చెప్పకూడదు అని. ఒకరోజు రాజ్యంలో ఒక పంతులు ఆరోగ్యం అస్సలు బాలేదు. కానీ ఆ పంతులు గురించి రాజు అస్సలు పట్టించుకోలేదు. అప్పుడు ఆ పంతుల మనవడు వచ్చి ఇలా అని అంటాడు, నేను సముద్ర మార్గంలో రావణాసుడు సీతాదేవిని ఎత్తుకుపోవడం చూశాను. మీరు వెంటనే వెళ్ళి సీతాదేవిని కాపాడండి అని అంటాడు. అలా సముద్రం దగ్గరికి వెళ్ళి ఇంకా లోతుకి వెళ్తూ ఉంటారు. అప్పుడు శ్రీరాముడు ప్రత్యక్షమయ్యి ఇలా అంటాడు, ఏమని అంటే, నేను ముందే రావణుణ్ణి చంపేశాను, నేను సీతాదేవిని కాపాడేశాను, సీతాదేవి క్షేమంగానే ఉంది అని చెప్పి అంటాడు. ఆ విషయం తెలిసిన మంత్రులు ఆ రోజు నుంచి రాజుగారిని పంతులతో దూరంగా ఉంచుతారు. అప్పుడు ఈ విషయం తెలుసుకున్న రాజు తన కొడుకుకి పట్టాభిషేకం చేసి అతను ఈ రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోయి తన జీవితం మొత్తాన్ని శ్రీరంగపట్నంలో గడుపుతాడు. అప్పుడు తన చివరి శ్వాసలో శ్రీరాముడు వెంకటేశ్వర స్వామి రూపంలో ప్రత్యక్షమయ్యి ఇలా అంటాడు, నీకు ఏ వరం కావాలంటే ఆ వరం కోరుకో, నేను నీకు అది ఇస్తాను అని అంటాడు. అప్పుడు కులశేఖరుడు ఇలా అంటాడు, ఏమని అంటే, స్వామి, నేను మీ భక్తుణ్ణి, నేను మీ వద్దనే ఉండాలని కోరుకుంటాను. ఎప్పుడు మిమ్మల్ని దర్శించుకుంటూ మిమ్మల్ని నా కళ్ళతో దగ్గరగా చూస్తూ ఉండాలనేదే నా కోరిక. అప్పుడు అలా కులశేఖరుడు కోరడం వల్ల ఇప్పుడు కులశేఖర పడిగా వెంకటేశ్వర స్వామి ముందరనే మొదటి గడపలో ఉన్నాడు. ఇదే ఈ మొదటి గడప కులశేఖర పడి వెనక ఉన్న కథ. ఓం నమో వెంకటేశాయ. ధన్యవాదాలు.